కృష్ణాలి గారు ఒక్క నిమిషం. కృష్ణాలి గారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి మేడం విజయశేఖర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సో కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు, మాజీ డిప్యూటీ సీఎం. కొట్టు సత్యనారాయణ గారు నమస్కారం అండి. రైట్ 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 కొట్టు సత్యనారాయణ గారి లైన్ కట్ అయింది. కృష్ణాలి గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆయన బీజేపీలో కూడా చేరారు. బీజేపీలో కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 99 వరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరటం, కాకినాడ నుంచి లోక్సభకి ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ 2008లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2008లో ఆయన కాంగ్రెస్ లో చేరటం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు అంత రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో యాక్టివ్ గా లేనటువంటి పరిస్థితి. మొన్న 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గర అవటం, ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి అంశాలు ఇవన్నిటి మీద ఆయన జనసేనకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు, ఈ విధమైనటువంటి కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయన ఒక సవాల్ విసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. నేను పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ కింద గెలిస్తే. అలా అన్నంత మాత్రాన పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదండి. రాజకీయాల్లో సర్వసాధారణంగా సవాళ్లు చేస్తూ ఉంటారు. నేను ఇది ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను, ఇలాంటి సవాళ్లు జనరల్ గా అందరూ కూడా చేస్తా ఉంటారు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేస్తారు. అంత మాత్రాన పేర్లు మార్చుకోవటము, రాజకీయ సన్యాసాలు చేయటం ఇవన్నీ ఉండవు. అంటే పేరు మార్చుకున్నటువంటి, నేను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాను అని అఫిడవిట్ ఇచ్చి మరి ఆయన పేరు మార్చుకున్నటువంటి విషయం, దాన్ని గమనిస్తే మీరు ముద్రగడ్డ పద్మనాభం ఎమోషనల్ గా ఎంత ఇదిగా ఉంటారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనమే. ఈ ఎప్పుడైనా రాజకీయాల్లో ఇలాంటి ఎమోషన్స్ పనికిరావు. ఈ ఎమోషన్స్ వల్లే ముద్రగడ్డ పద్మనాభం రాజకీయాల్లో దెబ్బతిన్నారు. అంత పెద్ద రాజకీయ అంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముద్రగడ్డ పద్మనాభం చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి ఎమోషన్స్ వల్లే దెబ్బతిన్నారు అనేటువంటిది కూడా ఉంది. మీరు అందుకని నాకు ఒక ప్రస్తావన చేశారు. ఏదైతే ఆయన కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ఈ నేపథ్యంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసేటువంటి సందర్భంలో ఏకంగా తుపాకీని అక్కడ పెట్టి, నేను మీరికైనా వస్తే అరెస్ట్ చేస్తే నేను కాల్చుకొని చచ్చిపోతానని అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అప్పుడు ప్రస్తావన చేశారు. అది కూడా పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా అంత ఎమోషనల్ గా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఉండకూడదు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉందండి. రాజకీయ నాయకులు ఎమోషనల్ గా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశానికి ఏం సందేశం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల సొంతంగా కూడా కొంత ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి ఉంది. మీరు అందుకనే మరి కాపు రిజర్వేషన్లు అంటే గుర్తొచ్చేటువంటి పేరు ఎవరిది? ముద్రగడ్డ పద్మనాభం. కానీ ఈ రోజున అదే కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాల్లో నేను అసలు పూర్తిగా వదిలేస్తున్నాను, ఇవన్నీ కూడా నాకు వద్దు అనేటువంటి విధంగా ఎమోషనల్ గా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మరి కాపు రిజర్వేషన్ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, నాకు వద్దు ఇదంతా, ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి విధంగా అంత ఎమోషనల్ గా ఒకప్పుడు అంత పెద్ద తీవ్రమైన ఉద్యమం చేసినటువంటి నాయకుడు మరి ఆ విధంగా ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఈ రోజున కాపుల్లో చాలా మందిలో ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ రోజున మస్క్ బారేటువంటి పరిస్థితి ఉంది. చనిపోయిన తర్వాత అందరూ ఆయనకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కీర్తి ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశాలే మాట్లాడతారు. కానీ ఆయన ఉన్నటువంటి నిజాయితీ మిగతా వాళ్ళలాగా ఎక్కడా అవినీతి లేదు. ముద్రగడ్డ పద్మనాభంకి ఆయన ఏ విధమైనటువంటి తప్పుడు రాజకీయాలు చేయలేదు. ఇవన్నీ అదే విధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రాజకీయ చరిత్ర కూడా ముద్రగడ్డ పద్మనాభానికి లేదు. కానీ రాజకీయంగా ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవం, ఆయనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నతమైనటువంటి స్థానాల విషయంలో ఆయనకు అందలేదు అనేటువంటిది కూడా నాకున్నటువంటి అభిప్రాయం. దీనికి కారణం ఏంటంటే తరచూ పార్టీలు మారటం ఒకటాను, ఎమోషనల్ గా ఆ ఉన్నటువంటి పార్టీలో అధినాయకుల మీద కూడా అవసరమైతే ప్రజల తరపున తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఉండటం కూడా ఆయన కొంత వ్యక్తిగతంగా ఆయన ఎదగటానికి మైనస్ గా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకని రాజకీయాల విషయంలో, ఉద్యమాల విషయంలో ముద్రగడ్డ పద్మనాభం మిగతా వాళ్ళకి ఎంత ఆదర్శమో అంత ఎమోషనల్ గా ఉండకూడదు అనేటువంటి విషయం కూడా కొంతమంది రాజకీయ నాయకులు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఒక 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముద్రగడ్డ పద్మనాభం మృతి అనేటువంటిది ఈ రోజున
తెలుగు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి నాయకుడిని తెలుగు రాజకీయాలు కోల్పోయాయి అని ఒక రాజకీయ పార్టీ కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగి ఉండొచ్చేమో. ఆయన రేపొద్దున ఎన్నికల వరకు ఉంటే ఆయన వల్ల కొద్ది ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఉండొచ్చు. కానీ తెలుగు రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. అంటే ఇక మనతోటి మేడం విజయశేఖర రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్.